పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న పైసా వసూల్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్లో జరుగుతోంది. ఈ చిత్రం కోసం భవ్య క్రియేషన్స్ అధినేత నిర్మాత ఆనంద్ ప్రసాద్కు పూరి జగన్నాథ్కు మధ్య ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. ఇది పూరి జగన్ తయారు చేసిందే. దీని ప్రకారం ఈ చిత్ర నిర్మాణం ప్యాకేజ్ 34 కోట్లు. అంటే జగన్ ఈ చిత్రాన్ని 34 కోట్లలో పూర్తి చేయాలి. మరి ఇది ఎలా సాధ్యం అంటారా? ఈ 34 కోట్లలో బాలకృష్ణ రెమ్యూనరేషనే 10 కోట్లు. పూరి తన రెమ్యూనరేషన్ ఎప్పుడు 10 కోట్లనే చెప్పుకుంటాడు. సో ఈ 20 కోట్లు పోగా మిగిలిన 14 కోట్లతో బాలకృష్ణ సినిమా అతను ఎలా తీస్తాడు? ఇది ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రశ్న. 4 పాటలు 4 ఫైట్లు తీస్తే ఈ డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది. సో జగన్కున్న ఆప్షన్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడమే. అది ఏ స్పీల్బెర్గో టైటానిక్ తీసిన జేమ్స్ క్యామరూనో చేయగలరు, కానీ మన మేధావి దర్శకుడు చేయలేడు. ఇక్కడే పూరి జగన్ తెలివితేటలు పనిచేశాయి. అతని నిర్మాత ఆనంద్ ప్రసాద్తో తాను తన రెమ్యూనరేషన్లో ఒక భాగం చిత్ర నిర్మాణం కోసం త్యాగం చేస్తున్నట్లు చెప్పాడు. నిర్మాత కూడా అతని కమిట్మెంట్కి ఎంతగానో ఆనందించాడు. బాలకృష్ణ గారితో కూడా పూరి గురించి గొప్పగా చెప్పాడు. దీని తర్వాత పూరి జగన్ మాస్టర్ ప్లాన్ అతనికి తెలిసొచ్చింది. పూరి చెప్పిన ఈ కొత్త స్టోరీ విన్న నిర్మాత షాక్ అయ్యాడు. అది ఏంటంటే, సినిమా తీయడానికి 34 కోట్లు అవుతుంది, కానీ ఈ చిత్రం ప్రొడక్షన్ డిజైన్ చేసిన చార్మీకి మీరు 4 కోట్లు కన్సల్టేషన్ ఫీ ఇవ్వాలి. ఆమె కదా యూరోప్లో పోర్చుగల్లో లొకేషన్స్ ఫిక్స్ చేసింది, అక్కడ పర్మిషన్స్ మాట్లాడింది. సో ఆ ఫీ సెపరేట్ అని లెక్క చెప్పాడు జగన్. ఈ విషయం బాలకృష్ణతో మాట్లాడిన ఆనంద్ ప్రసాద్ పూరికి క్లియర్గా చెప్పేశారు. చార్మీకి 5 పైసలు ఇచ్చేది లేదని, ఎంఓయూ వేసుకున్నదే, ఈ కన్సల్టేషన్లు పర్మిషన్లు అందులోకే రావాలి అని. ఈ ఊహించని పరిణామంతో ఇప్పుడు చార్మీ పూరి జగన్ తమ ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు. చార్మీ కోసం పూరి చేస్తున్న అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఇప్పుడు ఎలా అని దీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు పూరి జగన్నాథ్.